ఏమా బానే ఉండదాను కదా, ఇలా పాడైపోయావేంటి? ఏంట్రా ఏం చేస్తున్నావు? ఖాళీ అని ఇంకా అమెరికాకి వీసా రాలేదంట కదా ఈసారి కూడా. ఏరా పెళ్ళయిందా? ఇంకా చూస్తున్నారా? ఇంక చూడొద్దని చెప్పు. నన్ను గుర్తుపట్టావా? నేను నీకేమవుతాను చెప్పు. ఏ చాలా పొడిగిపోయారా? ఇంతప్పుడు తీసాను. ఊహించాలి కానీ మనం పార్టీకి లిస్ట్ రాద్దాం అనుకున్నాం కదా, త్వరగా బయలు చెప్పారు రాస్తాను. ఓకే. RAMYA నెక్స్ట్ SRI నెక్స్ట్ PRIYA. స్పెల్లింగ్ ఎందుకు, డైరెక్ట్ పేరు చెప్పచ్చు కదా. ఓకే. రాడ్రిగస్. ఏంటి రాడ్రిగస్ స్పెల్లింగ్ చెప్పు. స్పెల్లింగ్ రాసుకో. RODRIGUEZ నెక్స్ట్ KIRAN. దీనికి కూడా స్పెల్లింగ్ చెప్తారా? డైరెక్ట్ పేరు చెప్పేసా ఇంకా. బ్రహ్మయ్య. ఆడు రాలే వదిలేసా. ఎందుకు రాడు? పిలిస్తే శుభ్రంగా వస్తాడు. రాయ్. నేను బ్రాన్ ముద్దుగా పిలుచుకుంటాను, బ్రాన్ రాస్తాను. రాను. నెక్స్ట్ రఫేలి. నువ్వు రాయి. నీకు అర్థం కావట్లే, నీకు చెప్తాను అప్పుడు నువ్వు రాయి. సరే. ఎలా చెప్పాలో తెలియట్లేదు. రఫేలి. చెప్పు. ఇక్కడ ఏమని రాసింది? చెప్పడం రాదు, రాయడం రాదు. మీకు పానీపూరి కావాలా? బుజ్జి నీకు పానీపూరి కావాలా? పానీపూరియా? దా. సమీర్ పానీపూరి. ఓకే దా. బాగుందిరా, చాలా బాగున్నాయి కదా, నాకు కూడా చాలా నచ్చింది. మంచి స్పైసీగా ఉంది. నాకు డిన్నర్ ఇంకేమొద్దు. సీరియస్లీ? నిజంగానా? నేను ఇంకా పూరి చేద్దాం అనుకున్నానే. పూరి అండ్ కర్రీ అంటే పానీపూరి తెచ్చాను, కర్రీ చేశాను, పానీ చేశాను, ఇన్ని చేశాను కదా, మరి 4 పూరీలు వేయించలేనేంటి? చేసేస్తాను ఇది అయిన తర్వాత. అవునా? నిజంగా? సీరియస్లీ? ఎలా అడుగుతున్నావు బుజ్జి? ఇంత పానీపూరి తిన్నాక ఇంకా డిన్నర్ అని? అదే అనుకున్నా నువ్వు చేయవని. అయినా పానీపూరి చేస్తే డిన్నర్ ఉండదని, లేదంటే పునుగులు చేసినా, లేదంటే బజ్జీలు చేసినా డిన్నర్ ఉండదని నాకు చెప్పుంటే నేను ప్రిపేర్ అయ్యేవాడిని. ప్రత్యేకంగా చెప్పరా బుజ్జి? ప్రపంచంలో పానీపూరి తిన్నాక ఎవడన్నా డిన్నర్ చేస్తాడా? నేను అదే అనుకున్నారా. పిచ్చేయండి నీకైనా మళ్ళీ ఇదంతా చేసి మళ్ళీ పూరి అది చేయడానికి. తినేనా అయితే ఇది? నువ్వు పూరి ఏం చేయట్లే కదా. అసలు ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అర్థం చేసుకోవా? ఎప్పుడు చూసినా ఇంతే. నీతో అసలు మాట్లాడను నేను. తర్వాత చూసుకున్నాను. లెట్స్ బి ఇన్ ద మూమెంట్. ఏంటి అబ్జర్వ్ చేశారా మన చింతలపూడి బాబాయ్ని? లాస్ట్ టైం మనకి లైఫ్లో డిసిప్లిన్ లేదని 2 గంటలు క్లాస్ పీకాడు. ఇప్పుడు చూడు, హాయ్ కాదు కదా బాయ్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు. నేను ఫారెన్సిక్ అనాలిసిస్ చేశాను తెలుసా. వాళ్ళ అబ్బాయి పప్పుగళ్ళాడు, యుఎస్లో ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడంట. అందుకే బాబాయ్కి టవర్ సిగ్నల్ దొరకట్లేదు అనుకుంటా. మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియక అలా సైలెంట్ మోడ్లో ఉండిపోయాడు. ఓ అందుకేనా లాస్ట్ టైం మా అబ్బాయి MS, మా అబ్బాయి H1B అని తెగ బిల్డప్ ఇచ్చాడు. ఇప్పుడు చూడు, నో సర్వీస్ అనమాట. అంతేకాదు, మా వదిన చూసావా, శారీ కొత్తది కానీ నగలు మాత్రం పాతవే. నాకెందుకో గోల్డ్ లోన్ స్మెల్ కొడుతుంది. ఓరిని, నువ్వు షెర్లాక్ హోమ్స్కి ఏమాత్రం తగ్గట్లేదుగా. మనం పెళ్ళికి వెళ్ళావా లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్కి వెళ్ళావా? భయ్యా, ఏ మాటకా మాట కానీ అమ్మాయిల కష్టాలను మనం గుర్తించాలి. పాపం వాళ్ళు ఏం చేస్తారు, అంత కష్టపడి రెడీ అయ్యి ఒక్క ఫోటో అడుగుతారు. ఆ ఒక్క ఫోటో వెనకాల ఎంత కష్టం ఉంటుందో తెలుసా? ఉన్నాడు, మీకు ఇప్పుడే చూపిస్తా. మా ఆవిడ ఎంతో కష్టపడి రెడీ అయ్యి ఒక సెల్ఫీ తీసుకుందాం అనుకుంటే తెల్లంటారు కనిపించింది. అది పట్టుకుందా అంటే రాదు. మెలకని తీసుకొని ఎంత ట్రై చేసినా కూడా చేతి దొరకట్లేదు. అబ్బాయి మనం వల్ల కాదని చెప్పి లోపల తోసి మనం అన్ని తోసేయడం అలవాటే కదా. ఇప్పుడు సెల్ఫీ తీయడం అని చెప్పి ట్రై చేస్తుంది. పోనీ 1 ఫింగర్ పెట్టాలి, 2 ఫింగర్లు పెట్టాలా, ఓ భంగిం పెట్టాలి, ఏ భంగిం పెట్టాలి?
అసలు ఆ చిన్ని బుర్రకి అసలు ఎన్ని కష్టాలు వచ్చాయి. కొంచెం హెల్ప్ చేయండి భయ్యా, ఆడాలి భయ్యా. రే అమ్మ కాల్ చేస్తుందిరా. మీ మమ్మీగా ఎత్తు. ఫోన్ నీదిరా. హలో అమ్మా. నాన్న హరి ఏం చేస్తున్నావు? ఏం లేదమ్మా, టీవీ చూస్తున్నా. ఏంటి నాన్న ఇంత డల్గా ఉంది వాయిస్, ఏం తినలేదా? అంటే హనీ ఇంకా వంట చేయలేదు. 3 అయిపోయింది. అలా టీవీ హలో అత్తమ్మ గారు, నేను పక్కకు వచ్చి మాట్లాడుతున్నాను. ఇవాళ స్పెషల్ ఏంటో తెలుసా? 12 ఏళ్ల క్రితం మేము 3 సార్లు పెళ్లి చూపులు అయినాయి కదా. ఆ 4వ సారి మళ్ళీ పొద్దున్నే లేచి స్కైప్ కాల్ మాట్లాడుకున్నాం కదా, ఫైనల్ డే అని చెప్పి. ఆ రోజు అనమాట. మీ అబ్బాయి గారికి ఏం గుర్తుండవండి. నేను అందుకే సర్ప్రైజ్ చేస్తున్నాను అనమాట. ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతుంది కదా కరివేపాకు పొంగల్, అదొకటి, పన్నీర్ బిర్యానీ ఒకటి, చైనీస్ నూడిల్స్ ఒకటి, దద్దోజనం ఒకటి, నా ఫేవరెట్ సేమియా పాయసం. పిల్లలైతే డెజర్ట్ నెక్స్ట్ లెవెల్. ఏదో తేడాగా ఉందేంటి? కావాలంటే చెప్పండి, నేను పంపిస్తాను. అసలు ఇవన్నీ చేసేసరికి కొంచెం లేట్ అవుతుంది అంతే, ఇంక అసలు తెలియదు కదా.